మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురుపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు మీ టాప్ తెలుగు టీవీలో స్పెషల్ సిరీస్. ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ తాజా పరిశోధనల ప్రకారం ఈ విశ్వం 13,000 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అంతే తప్ప ఈ విశ్వం పరిమాణాన్ని నిర్ధారించలేకపోయారు. ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నా దాన్ని సందేహించేవారు లేకపోలేదు. ఏదో ఒక రోజు ఆ విస్తరణ నిలిచిపోక తప్పదనే భావన కూడా ఉంది. ఈ విస్తరణ కాలక్రమంలో మందగిస్తుందని అనుకుంటున్నా ఇటీవలే జరిగిన పరిశోధనల్లో ఈ విస్తరణ అన్నది వేగం పుంజుకుంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. సమీపంలో ఉన్న 41 నక్షత్ర మండలాల్లో 36 మన నుంచి దూరం జరుగుతున్నట్టు 1923లో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో కదులుతున్నవి నక్షత్ర మండలాలు కాదు, విశ్వమేనని నిర్ధారణకు వచ్చారు. విశ్వం ఎప్పటికీ ఆవాసయోగ్యంగా మారదా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తుపైనే ఆధారపడి ఉంటుంది. విశ్వం విస్తరిస్తూనే పోతుందా, లేక ఓ దశలో కనిపించకపోవటం మొదలవుతుందా అన్నది శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. కుచించుకుపోతే ఈ సృష్టిలో జీవరాశి అంతమైపోయినట్టే. అన్నట్టు మన భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా? రకరకాల పరిశోధనలు, అంచనాల తర్వాత మనం నివసిస్తున్న భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయి? చంద్రుడు లేని ప్రశాంతమైన రాత్రి, అది నగర కాంతులకు దూరంగా ఏదైనా పల్లెలో ఆకాశాన్ని వీక్షిస్తే మనకు దాదాపు 3,000 నక్షత్రాల వరకు లెక్కించగలం. కానీ ఆధునిక టెలిస్కోప్ ద్వారా చూస్తే మనకు కనిపించే నక్షత్ర మండలంలో కనీసం 20,000 కోట్ల నక్షత్రాలుంటాయి. నక్షత్రాలు కూడా సూర్యుడి లాంటివే. కొన్ని నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవిగా కూడా ఉంటాయి. అవి లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి అవి మన కంటికి చాలా చిన్నగా కనిపిస్తాయి. నక్షత్రాల్లోనూ న్యూక్లియర్ ఫ్యూజన్ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రక్రియలో ఊహించలేని స్థాయిలో శక్తి విడుదలవుతుంది. అందుకే నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. మన కంటికి అన్ని నక్షత్రాలు తెల్లగానే కనిపిస్తున్నా తరచి చూస్తే అందులో చాలా రంగులుంటాయి. నక్షత్రం రంగు బట్టి దాని ఉష్ణోగ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఎర్రగా ఉండే నక్షత్రాలు సూర్యుడి కంటే చల్లగా ఉంటాయి. అదే నీలం రంగులో కనిపించే నక్షత్రాలు సూర్యుడి కంటే ఎక్కువ వేడి కలిగి ఉంటాయి. అంతు చిక్కని అంతరిక్షంలో అన్ని అద్భుతాలే. ఆ రహస్యాలను మీకు వివరించాలన్నదే మా ప్రయత్నం. మరో ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.